హలో నమస్తే, వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు. ఈరోజు మన బామలు సత్యభామలు చాలా హుషారుగా ఉంది మన వేములవాడలో. సరే మరి మా వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు కాబట్టి ఇదే హుషారుతో మొదలు పెడదాం మన హుషారైన రౌండ్. హల్మితి హబీబో లలా ఆల్ రైట్. వేములవాడలో ఇప్పుడు ఒక కిడ్నాప్ గ్యాంగ్ దిగింది. ఆ గ్యాంగ్ లో 4 వ్యక్తులు ఉన్నారు. ఒకళ్ళు భార్గవ్, మనీషా, కావ్య, గౌతమి. ఈ 4 చాలా డేంజరస్ ఫెలోస్. సో ఈ రోజు వేములవాడలో 20 మందిని కిడ్నాప్ చేసి ఒక 20 కోట్లు లాగేయాలి. అక్కడ కళ్ళజోడు పెట్టుకుంది కదా ఆమెకి పెద్దగా తెలియదు, కనపడదు. మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఇలా ఇలా వెళ్ళి అలా అందాం, కళ్ళజోడు పడిపోద్ది. ఆంటీ చిన్న చైన్ వేసుకుంది. ఏం చేద్దాం అంటే రూల్స్ చెప్పు. ఫస్ట్ మనం కిడ్నాప్ చేసినప్పుడు వాళ్ళ మనల్ని చాక్లెట్ ఇద్దాం, పడిపోతారు కదా అందరూ. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. బావగారి పేరేంటి? వినయ్. వినయ్. వినయ్ ఒక్క జాబా 2 జాబులా? ఒకటే చార్టెడ్ అకౌంట్. అచ్చా, సీఏ అయి ఉండాలి. ఇలాంటి తెలివితేటలున్న పర్సన్ ని భరించాలంటే ఆ మాత్రం సంతకం పెడితే డబ్బులు రావాలి, సంతకం పెడితే డబ్బులు రావాలి, అంతే కదా. అంతే. ఎక్కడ దొరికాడు బా? వేములవాడలే. వేములవాడలో కిడ్నాప్ చేసావు? అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. కదా మరి. అంటే అప్పుడు కిడ్నాప్ లవ్ అనేవాళ్ళు కదా? లేదు అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే పెళ్లి చూపులో కిడ్నాప్ అంతే, డైరెక్ట్ కాదు. ఇప్పుడు పెళ్లి చూపు. పెళ్లి చూపులో మా అత్తయ్యకి నచ్చి చేసుకున్నారు, నేను నచ్చలే మా ఆయనకి. మా అత్తయ్య చెప్పారని చేసుకున్నారు. అత్తయ్య గారు ఉన్నారా? ఉన్నారు. ఇంట్లో ఉన్నారు, బాబు చూసుకుంటున్నారు. బాబు అమ్మలాంటి అత్తయ్య గారు దొరికారు. అంటే మేము ఇప్పుడు ఈమెను కిడ్నాప్ చేసి వీళ్ళ ఆయనకి కాల్ చేద్దామా, లేదా వీళ్ళ రిలేటివ్స్ ఎవరికైనా కాల్ చేద్దామా? వాళ్ళ ఆయనకి కాల్ చేద్దాం. ఎందుకో మొన్న బాగా పుసుక్కున మీ సిస్టర్ కదా నీ దగ్గర ఉంచుకున్నాడు అనుకో, మనం ఏం చేస్తాం? వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేద్దాం. వాళ్ళు అన్నారు కదా మా డాటర్ నీ దగ్గర ఉంచుకో అని అన్నారు కదా. అది లెక్క. ఈ విషయం తెలిస్తే 400 ఎపిసోడ్ దగ్గరికి వచ్చేదాకా తెలియలేదండి నాకు, లేకపోతే ఎప్పుడో పెట్టేసాడు బిజినెస్. సో మొత్తానికి అలా కిడ్నాప్ చేద్దాం అంటాం. అసలు ఇప్పుడు ఒకవేళ మన బావ కూడా బారిచ్చు కదా, తెలియకుండా మన బావని కిడ్నాప్ చేద్దాం. వాళ్ళ అమ్మగారి పేరేంటానో? ఎవరు? మీ అత్తగారి పేరు? స్వరూప గారు కాల్ చేద్దాం. మా మామయ్యకి చేయండి, మా మామయ్య కదా హెడ్. బాగా కనెక్ట్ అయినట్టుంది. హెడ్ అంటే మామయ్య గారు పడరేమో నాకు. మామయ్య గారు ఏం చేస్తారు? సూపర్ మార్కెట్. ఓయమ్మో, అలాంటి వాళ్ళు పడరు అసలు. అత్తయ్య గారు అయితే స్వరూప అత్తయ్య గారు అని అలా మసక్గా కొట్టచ్చు. బావగారు సీఏ కాబట్టి అమ్మాయికుడే. బావ అమ్మాయి కూడా నిన్ను భరిస్తున్నాడు. ఎవరు అమ్మాయికులు ఉండరు. ఇప్పుడు అమ్మాయిలు చాలా క్లియర్ గా ఉన్నారు. సరే, టంగ్ ట్విస్టర్ జాగ్రత్తగా విను. తాళాల గుత్తి గుంటలో పడింది, గుత్తి కోసం గుంట పరిగెత్తింది. తాళాల చుట్టూ గడ్డి గుబురుగా పెరిగింది, గుంట్లో ఉన్న గుత్తి గుంట గేలం వేసి లాగేసింది. టంగ్ ట్విస్టర్ చెప్తా అన్నారు, పద్యం చెప్తున్నా. తిక్క తీరిందా? తాళాలు గుత్తి గుంట్లో పడింది. ఇది ఒక స్టోరీ అన్నమాట. తాళాలు గుత్తి గుంట్లో పడింది, గుత్తి కోసం గుంట పరిగెత్తింది. గుంట చుట్టూ గడ్డి గుబురుగా పెరిగింది, గుంట గేలం వేసి గుత్తి బయటికి లాగేసింది. సేమ్ కాపీ. తాళాల గుత్తి గుంటలో పడింది, గుంట దానికోసం పరిగెత్తింది, గుత్తి కోసం పరిగెత్తింది, గుంట చుట్టూ గడ్డి కుమ్ముకుంది. కుమ్ముకుందా? తాళాల గుత్తి గుంటలో పడింది, గుత్తి కోసం గుంట పరిగెత్తింది, గుంట చుట్టూ గడ్డి గుమ్ముకుంది, గాలం వేసి గుత్తి లాగింది. ఎవరో? గుంట. ఎక్కడి నుంచి? గుంతలో నుంచి. మరి అది చెప్పాలి. ఓకే, చెప్పండి కొట్టండి. ఆల్ రైట్, మా కిడ్నాప్ బ్యాచ్ లో సీనియర్ మోస్ట్ పర్సన్ గౌతమి గారు. గౌతమి గారు ఏంటి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో బాగా రిచ్ పర్సన్ ఎవరు? అప్పటి నుంచి దగ్గర మెరుస్తుందండి. చూడండి, డైమండ్ హారం ఉన్నట్టుంది. చూడండి, డైమండ్ హారం ఉందా? మళ్ళీ ఏంటంటున్నారు? కంపల్సరిగా కాదు. ఈ మధ్య కాలంలో నాకు 1 గ్రామ్ గోల్డ్ కి రియల్ గోల్డ్ కి తేడా తెలియదు. లేదు, నేను అందులో చాలా ఎక్స్పర్ట్ నేను. అవునా? అది చూడగానే నాకు అక్కపడుతుంది ఆ డైమండ్ అనేసి. ఆ వెనకాల ఒక ఆమె అది వద్దండి, అది వద్దు. కొంచెం సీరియస్ గా ఉంది. అలాంటి ఆమెను కిడ్నాప్ చేస్తే
చేసామనుకో వాళ్ళ ఇంట్లో వాళ్ళు అమ్మో, ఏమడిగిన ఇచ్చేస్తారు. లేదు లేదు సైలెంట్ వాళ్ళు చాలా అమ్మో సైలెంట్ కిల్లర్ వాళ్ళు. killers ఆ అంటారా? ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మనం ఆమెను కిడ్నాప్ చేస్తే ఆమె మనల్ని రివర్స్ లో కిడ్నాప్ చేసి మన అస్సలు మొదటికే మోసం అవుతుందండి. మరి ఇలాంటి విషయాల్లో చాలా ఏ స్ట్రిక్ట్. లేదండి నేనే స్ట్రిక్ట్. కానీ ఎలా భరిస్తున్నాడు బావ? ఎన్ని సంవత్సరాలు అయింది? తప్పదు కదా. తప్పదు కదా. మరి తప్పుతుందా? मस्त शेड्स ఉన్నాయరా నీలా. ఏం చేస్తారు బావగారు? వెడ్డింగ్ మాల్ ఆ, మనకి వెడ్డింగ్ హాల్ మందే. మందే మరి. ఎక్కడ? వేములవాడలో. చెప్పను, ఎందుకు చెప్తాను? అంటే ఇప్పుడు బావగారిని కిడ్నాప్ చేస్తే మా సిస్టర్ బాగా ఇస్తుందని నాకు ఎందుకు అనిపిస్తుందండి. లేదు లేదు మొత్తం నా దగ్గరే ఉంటది. మరి అలాంటప్పుడు బావని కిడ్నాప్ చేయాలి, అప్పుడు నువ్వు మొత్తం తీసుకొస్తావు. అలా నేను ఊరుకుంటానేంది? నా సీక్రెట్స్ నాకు దగ్గర లేవా? ఏంటి? ఏంటంటన్నా లవ్ మ్యారేజ్ అరేంజ్రా? అరేంజ్. ఏమంటాడు శ్రవణ్ బావా? ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఏ, అసలు లేదు, ఈ లేదు. పెళ్లి ఎందుకు, ఈ గోల్ ఎందుకు, హ్యాపీగా హిమాలయాలకు పోయి తపస్సు చేసుకుంటే. లేదు 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 అస్సలకే కాదు. మొన్న నాతో అన్నాడంటే ఆ మాట, ఎందుకు వచ్చిందిరా మన ఇద్దరం పోదాం హ్యాపీగా హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంది, ఈ గొడవ ఎందుకు అన్నాడు. లేదు ఏమన్నా అప్పుడు డ్రింక్ చేసాడేమో అట్లా అన్నాడేమో. మరి రూల్స్ పెట్టాలి మనం మన కిడ్నాప్ బ్యాచ్ లో. ఎలాంటి వాళ్ళు కిడ్నాప్ చేయాలి ఫస్ట్ అది చెప్పు. ఏం లేదు దగ్గర మెరిసే తను. మెరిసే వాళ్ళని, మెరిసే వాళ్ళను మనకి చూపుకి ఇంపుగా ఉండాలి. ఇంపుగా ఉండాలి, మెరవాలి. మెరవాలి. లాస్ట్ లో ఇసురుకుంటాం చూడు ఆ సిస్టర్ తెల్లగా ఉంది అంటే బాగా రిచ్. మా అక్కగారు వద్దండి. మీ అక్కనా? మళ్ళీ ఇందాక ఏమన్నావు? తమ్ముడే ఉద్యోగం అన్నా. లేదు అక్కడ నుంచి ఇట్లా వస్తుంది అన్న, అవే తీసుకెళ్తావు అవే అంటున్నా. అయినా పర్వాలేదు, ఎవరైతేనే వేసేద్దాం, మూట వేసేద్దాం, లోపల వేసేద్దాం. చుట్టాలండి. చుట్టా అయితే ఏంటండి నీ పేరు చెప్పండి, అది మేము ముగ్గురు ప్లాన్ చేస్తాం. అది అట్లయితే ఓకే. అట్లయితే అంటే వెనక నుంచి మళ్ళీ నాకు కూడా పర్సెంటేజ్ ఇస్తారు కదా. జాగ్రత్తగా విను. తకదినతోం తాలింపు లేకుండా పప్పు చేద్దాం. తదిగినతోం తందూరి కర్రీలో తాలింపు వేద్దాం. తకదింతం తాలింపు తగదినతోం తాలింపు లేకుండా పప్పు చేద్దాం. తదిగినతోం తందూరి కర్రీలో తాలింపు వేద్దాం. తకదిమితం తాలింపు లేకుండా పప్పు చేద్దాం. తకదిమితం మళ్ళీ తగదిమితోమా తదిగినతోం ఇది. తకదిమితం తాలింపు లేకుండా పప్పు చేద్దాం. తదిగినతో తందూరి చేద్దాం తాలింపు లేకుండా. చెప్పలు. చూడ్డానికి చాలా అమాయకంగా కనిపించే ఈమె పేరు మనీషా. ఈమె ఇప్పటికే 750 కిడ్నాపులు చేసి 150 కోట్లు సంపాదించింది. కానీ చూడ్డానికి అలా కనిపించదు, చాలా అమాయకంగా ఉంటుంది. అవన్నీ మీ ఇన్స్పిరేషన్ తోటే చేసినాం. సో ఈ మధ్య కాలంలో ఇప్పుడు వేములవాడలో స్కాన్ చేసావా? నిన్న టెక్కి వెళ్ళావు కదా, ఆ టెక్కి కదా రెక్కి, నిన్న రెక్కికి వెళ్ళావు కదా. ఎన్నిళ్ళు బాగున్నాయి మనం కిడ్నాప్ చేయడానికి? ఎవరెవరు? దాదాపుగా ఒక 15-20. అమ్మాయి ఇలా చేయి పెట్టుకుంది చూడు, అక్కడ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తే వాళ్ళ నాన్న 5 కోట్లు ఇస్తారంట. అవును, చేసేద్దామా? చేసేద్దాం. ఎలా చేద్దాం? ఆమె టెంపుల్ కి వెళ్తూ ఉంటది అలా నడుచుకుంటూ. అవును, నువ్వు అటెళ్ళు, నేను ఇటు వెళ్తా. నేను అలా స్ప్రే కొట్టాలి వెళ్ళిపోతా. ఆమె ఇలా పడిపోద్దు, నువ్వు అలా పట్టేసుకుంటా. వెనకాల కారు వచ్చేస్తుంది, కార్లు వేసేసి తీసుకెళ్దాం. బాబు జనాలు వింటే నిజం అనుకుంటారేమో. మనీషా గారు చెప్పండి. లవ్ అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్ లో లవ్ ఓన్లీ అరేంజ్ మ్యారేజ్. ఉంటుంది కదా, తర్వాత లవ్ చేయాల్సి వచ్చింది. చేయాల్సి వచ్చిందా? బావగారు ఏం చేస్తారు? బిజినెస్. ముద్దుగా ఏమని పిలుస్తారు మిమ్మల్ని? నాని. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది గౌరవం? ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా నాని? 7 years. 7 years క్రితం ఆయన హ్యాపీగా ఉండే నాని, 7 years తర్వాత ఆయన జైల్లో ఉన్న నాని. లేదు, ఇప్పుడు కూడా హ్యాపీగా ఉన్నారు. నేను వచ్చినాక ఇంకా హ్యాపీగా ఉన్నారు. జాగ్రత్తగా వినండి. కాశ్మీర్ లోయలో చందమామ కోసం పరుగులు పెట్టారు సుందరాంగులు. కన్యాకుమారిలో కటౌట్ పెట్టలేదని కాసేపు అలిగారు కథానాయకులు. కాశ్మీర్ లోయలో చందమామ కోసం పరుగులు పెట్టారు సుందరాంగులు. కన్యాకుమారిలో కటౌట్ పెట్టలేదని కాసేపు అలిగారు కథానాయకులు. కాశ్మీర్ లోయలో చందమామ కోసం పరిగెత్తారు సుందరాంగులు. అందులో బాగున్నాడా సందుబావా? లేదు, వెమ్లవాడలోనే ఊరుకో ఉన్నాడు అందులో కూడా. రెడీ. కాశ్మీర్ లోయలో చందమామ కోసం పరిగెత్తారు సుందరాంగులు. కన్యాకుమారిలో
కాశ్మీర్ లోయలో చందమామ కోసం పరిగెత్తారు సుందరాంగులు. కన్యాకుమారిలో కటౌట్ కోసం పరిగెత్తారు, కటౌట్ పెట్టలేదని. ఆ మొంకే చూస్తున్నావు కదా, లేదు స్ట్రైట్. స్ట్రైట్ చూడు. కన్యాకుమారిలో కటౌట్ పెట్టలేదని కాసేపు అలిగారు కథానాయకులు. కాశ్మీర్ లోయలో చందమామ కోసం పరిగెత్తారు సుందరాంగులు. కన్యాకుమారిలో కటౌట్ పెట్టలేదని అలిగారు కథానాయకులు. సందు. ఎంత బాగుంది సందుబావా. చూసావా, నీ కోసం నేను కష్టపడి ఒక నిక్ నేమ్ క్రియేట్ చేశా. చెప్పండి పడండి. చూడప్ప సిద్ధప్ప, ఒక మంచి మాట చెప్తా. అవసరం అయితే ఇప్పుడు వాడుకో, లేదంటే నీకు అవసరం వచ్చినప్పుడు వాడుకో. వాల్యూ గోల్డ్ అంటేనే సింహం లాంటిది. ఈ బిజినెస్ లో ఎంతమంది ఉన్నా వాల్యూ గోల్డే కింగ్. ఎందుకంటే అందరూ మీ అవసరాల కోసం పనిచేస్తే వాల్యూ గోల్డ్ మీ అభిమానం కోసం పనిచేస్తుంది. వాల్యూ గోల్డ్ తాకట్లో ఉన్న బంగారాన్ని ఈజీగా విడిపించి ఆ రోజు మార్కెట్ వాల్యూకే కొనుగోలు చేసి మిగిలిన డబ్బులు వెంటనే మనకి ఇచ్చేస్తుంది. ద మోస్ట్ ట్రస్టెడ్ గోల్డ్ బయింగ్ బ్రాండ్ వాల్యూ గోల్డ్ ఇప్పుడు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా. వాల్యూ గోల్డ్, సెల్ గోల్డ్, బేఫికర్. అంతకంటే డబల్ ఎంటర్టైన్మెంట్ కి మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి. ఆల్రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం గీత దాటించేయి అనే ఆట. ఏం చేయాలంటే 2 రిబ్బన్లు ఇలా పట్టుకోవాలి, ఆ మధ్యలో బెలూన్ పెడతాం. అలా పట్టుకొని అలా కుంటుకుంటూ నడుచుకుంటూ, అంటే మామూలుగా నడచలే, పడకుండా నడుచుకొని వెళ్ళి ఆ గీత బయట పడేయాల్సి రావాలి. సో ఇద్దరులో ఎవరు ఎక్కువ బెలూన్స్ వేసేస్తారో వాళ్ళే విన్నర్ అనమాట. మానస ఎక్కువ బెలూన్స్ వేస్తుందా, అర్చన ఎక్కువ బెలూన్స్ వేస్తుందా? మీకు నేను హెల్ప్ చేస్తా, అలా బెలూన్ పెడతా, మీరు మాత్రం జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. రెడీ, 3, 2, 1 గో. మళ్ళీ బ్యాక్ రావాలి మీరు. రండి, దగ్గర పెట్టండి, గో గో గో. ఆడియన్స్ ఎవరైనా సరే ఎక్కట్టాలి మీరే. ఓకే, మొత్తానికి ఈ రౌండ్ లో 6 బెలూన్స్ తో విన్నర్ మానస. మనం ఆడుతున్నాం గీత దాటించే అనే ఆట. ఇటువైపు సిరి, ఇటువైపు ఆమెని రెడీగా ఉన్నారు ఆడడానికి. రెడీ, 3, 2, 1 స్టార్ట్. చివరికి పట్టుకో, నువ్వు పట్టుకోవడమే రాంగ్. టెన్షన్ సో ఇటువైపు సిరి గారికి 1, 2, 3, 4 అండ్ ఇటువైపు ఆమెని 1, 2, 3, 4, 5 ప్లస్ ఒక బెలూన్ బార్డర్ కి తగిలి పేలింది కాబట్టి, బార్డర్ వరకు వెళ్ళింది కాబట్టి అది కూడా పాయింట్ ఇస్తున్నాం. 6 పాయింట్స్. ఓకే, ఆల్రెడీ మనం ఆడుతున్నాం గీత దాటించేసేయ్ అనే ఆట. ఇటువైపు అశ్రిత, ఇటువైపు జ్యోతి గారు రెడీగా ఉన్నారు. 3, 2, 1 స్టార్ట్. స్లోగా స్లోగా స్లోగా. వచ్చే పడిపోతాను. చేతితో నొక్కేస్తున్నావు అశ్రిత, అది కౌంట్ చేయ.
ఇంకా వదులు, నువ్వు చేత్తో నొక్కొద్దు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆడుతున్నారు. 1 2 3 4 అశ్రిత అండ్ 1 2 3 4 5 6 జ్యోతి గారు. సో ఇటువైపు 2 ఎక్కువ ఉన్నాయి, ఈజీగా తెలిసిపోతుంది. సో ఈ రౌండ్ లో జ్యోతి గారు ఎక్కువ స్కోర్ చేశారు. గుడ్, కూర్చోండి మా. ఆల్రెడీ ఈ రోజు ఓషివెంగ్ లో మనం ఆడాం గీత దాటించేసేయ్ అనే ఆట. ఆన్ ద విన్నర్స్ మానస, జ్యోతి అండ్ ఆమని. కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్ అండి, కంగ్రాట్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు వైష్ణవి గారు. వైష్ణవి గారు ఎలా ఉన్నారండి? బాగానే ఉన్నా. నాకు నడుము బ్యాక్ పెయిన్ ఆపరేషన్ అయింది. L4 L3లో L5లో ఆపరేషన్ చేయాలంటుండ్రు, కానీ చేయించుకోవట్లేదు. ఇప్పుడు ఫస్ట్ చేయించుకొని చాలా ఇబ్బందులు పడుతున్నాను నేను. అంటే ఆల్రెడీ ఒకసారి ఆపరేషన్ చేశారు. ఒక 1 year రెస్ట్ ఉండాలని చెప్పి ఒక ఫస్ట్ 15 days ఎందుకైందమ్మా? ఏమన్నా యాక్సిడెంట్ అయి పడిపోవడం అట్లా ఏమన్నా జరిగింది? జారి అడ్డం పడ్డాను వర్షంలో. ఇట్లా టెంపుల్కి వెళ్తుంటే జారి అడ్డాను. అప్పుడు ఏమనిపించలేదు నాకు. ఒక 1 year తర్వాత ఈ ఇంట్లో మామూలుగానే నేను స్టిచ్చింగ్ చేస్తా, కింద ఇంట్లో కూర్చుంటే పని. అప్పుడు పెయిన్ బాగా వచ్చేసింది. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వేం వర్క్ చేస్తావమ్మా అంటే, నేను ఇంట్లో వర్క్ చేస్తాను అంతే, స్టిచ్చింగ్ చేస్తాను, ఎక్కువ చెయ్యను అది కూడా. ఇప్పుడు మేము పిండి వంటలు చేస్తున్నాము అని చెప్పాను సార్ తోటి. ఈవెన్ మీరు పిండి వంటలు చేయడం కూడా కూర్చొని అలానే రెగ్యులర్ గా. అప్పటికి నాకు పెయిన్ రావట్లేదు అసలు, అది రాలేదు కూడా. అయితే సార్ దగ్గరికి మేము ఫస్ట్ వెళ్ళాం కరీంనగర్కి. ఫస్ట్ వేములవాడలో చూపించుకున్నాను. 15 days రెస్ట్ ఉన్నాను కూడా తగ్గట్లేదు. మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే MRI తీయాలమ్మా, తీస్తే క్లారిటీ తెలుస్తుందమ్మా అని చెప్పిండు. తీపించుకుంటే ఆపరేషన్ చేయాలమ్మా, నీకు L4 L8లో ప్రాబ్లం ఉందమ్మా అని చెప్పిండు సారు. అలా మళ్ళీ ఒక 1 week హాస్పిటల్లో అడ్మిట్ అయినాను. అలా కూడా తగ్గలేదు. కరీంనగర్కి వెళ్ళాను. మళ్ళీ కరీంనగర్కి వెళ్తే కంపల్సరీ ఆపరేషన్ చేయాలమ్మా, చేయకపోతే నీకు కాళ్ళు చేతులు పడిపోతాయమ్మా అని సార్ చెప్పాడు. అట్లా కూడా నాకు కాలు స్లిప్ అవుట్ పెట్టింది. చిన్నపిల్లలు 2 అప్పుడు. ఇప్పుడు ఒకరు 17, ఒకరు 16. మా పాపలు అప్పుడు నేను చేయించుకున్నప్పుడు 3 years కింద ఆపరేషన్ చేయించుకున్న పిల్లల కోసం. 2 ఆడపిల్లలు. మా ఆయన బయట కోత మాకు చేసే పరిస్థితి. రెస్ట్ అంటే నాకు ఇబ్బంది అయిపోయింది. అట్లా పిల్లలని ఇబ్బంది పెడుతున్నా, తనని ఇబ్బంది పెట్టేసిన నేను. ఇక అట్లా అని మరి సారు కాళ్ళు చేతులు పడిపోతున్నాను. మేము ఇంకొక సలహా తీసుకోలేదు, డాక్టర్ చెప్పింది ప్రిపేర్ అయిపోయినాం. 1.5 లక్ష దాకా అయితే అమ్మ మీరు ఆపరేషన్ చేయించుకోవాలి అని చెప్పిండు సారు. అంటే మాది బాగా చాలా ఇబ్బంది పరిస్థితి సార్, మా దగ్గర డబ్బులు వేస్తారని చెప్పాం సార్ తోటి. అంటే మీకు ఇట్లా కార్డు ఉంటుంది కదమ్మా, దాని తర్వాత ఇట్లా మీరు గవర్నమెంట్లో చేయించుకోవచ్చు అని చెప్పారు సారు. లెఫ్ట్కి వెళ్ళి మళ్ళీ రైట్ సైడ్ వచ్చేసింది చేయించుకోకముందే. 2 side వస్తుందని వెళ్తే ఈ సైడ్ చెయ్యమమ్మ, ఒకే సైడ్ చేస్తామని చెప్పారు అప్పుడు సార్. మరి ఇటు కూడా పెయిన్ వస్తుంది కదా సార్ అని చెప్పిన. అంటే ఏమన్నాడంటే, సార్ అమ్మ తగ్గుతుంది, ఇది ఎక్కువ లెఫ్ట్ సైడ్ ఉన్న చేసాము, రైట్ సైడ్ చేస్తే నీకు కాళ్ళేలు పడిపోయే అవకాశం ఉందమ్మా, చెయ్యము అటు సైడ్ అని చెప్పిండు. మనకు పెయిన్ తగ్గాల సార్ అంటే తగ్గుతుందమ్మా అన్నాడు. చేయించుకున్నాక ఏమి కూడా తగ్గట్లేదు అసలు. పిల్లలు ఏం చదువుతున్నారు మీ? పిల్లలు ఒకరు ఇప్పుడు ఇంటర్ 2nd year, ఒకరేమో 9th class సార్. ఇప్పుడు వాళ్ళు ఇంట్లో ఏదైనా పని చేస్తే నేను ఇదైతే నాకు వాళ్ళు లేకపోతే నాకు కూర్చున్న పని కానీ వంగి పని కానీ నాకు ఏది కూడా నాకు రాదు. ఇక చెయ్యలేను సార్. పడుకోవడమే అంతే. నేను ఎక్కువ శాతం పడుకోవాలి. ఇక పడుకొని ఇట్లా ఉంటే ఇది అంతా లాగుతుంది అన్నట్టు, నరం ఇదంతా నుంచి లాగుతుంది, ఇదంతా మొత్తం మనసు ఎడితే మీరు వచ్చేస్తుంది. ఇక సార్ ఇప్పుడు ఒక 1 month అయిపోయింది మెడిసిన్ వాడి ఇట్లా బాడీ మొత్తం లావ్ అయిపోతుంది. థైరాయిడ్ ఉంది నాకు. ఇప్పుడు చేయించుకుంటే మరి బెడ్కే అంకితం అవుతానా మంచిగా అవుతున్నా తెలియదుగా, నా ప్రాబ్లంలో ఇప్పుడు ఇరుక్కుపోయినా నేను అంతే. ఇక భయపడుతున్నాను చేయించుకోవడానికి. కానీ ఇప్పుడు 4 lakhs దాకా అవుతాయి అని చెప్తున్నారు సార్ వాళ్ళు. సో జాగ్రత్త, బీ స్ట్రాంగ్. మీరు ముందు విల్ పవర్ ఉంటే మనకి కొంచెం ఇంకా తొందరగా ఏ డిసీజ్ వచ్చినా తగ్గుతుంది. నాకు తగ్గుతుంది డెఫినెట్గా, నేను కోలుకుంటాను అనే స్ట్రాంగ్ పవర్ పెట్టుకోండి. మీరు పాజిటివ్గా థింక్ చేయండి. డెఫినెట్గా నా 2 పిల్లలకి పెళ్లి చేసి హ్యాపీగా మంచి లైఫ్ ఇస్తా వాళ్ళకి అనుకోండి. సో డెఫినెట్గా దేవుడు మంచిగా చేస్తాడు. నా కోసం మెడిసిన్ కోసం మా ఆయన కూడా చాలా ఇబ్బంది పడతాడు.
మా అందరి గుర్తుగా చిన్న కానుక. అండ్ మేము మెయిన్ కోరుకునేది ఏంటంటే అందరూ సో మీకు తొందరగా రికవర్ అవ్వాలి, హ్యాపీగా మీ పిల్లలతో ఆనందంగా ఉండాలి అని కోరుకుంటున్నాం. సో దేవుడి దయ వల్ల. సో నెక్స్ట్ మళ్ళీ మేము ఎప్పుడైనా వేములవాడ వస్తే మీరు చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పాలి, సరేనమ్మా? సో వైష్ణవి గారు తొందరగా కోలుకుంటే వాళ్ళ పిల్లలతో హ్యాపీగా ఉంటారు. ప్రతి తల్లి కోరుకునేది అదే, పిల్లలతో హ్యాపీగా ఉండాలి అనేదే. ఇది ఈ రోజు ఎపిసోడ్. మరో ప్లేస్లో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి మండే టు సాటర్డే ఆఫ్టర్నూన్ 12 o'clock మన సంజయ్ మినీలో బామలు సత్యభామ.